నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు మా వారధి న్యూస్. కర్నూలు జిల్లా మంత్రాలయం మా వారధిలో 68వ వర్ధంతి ఘనంగా జరుపుకున్న కేవీపీఎస్ మండల కార్యదర్శి అంజీ అధ్యక్షతన జరిగిన అంబేద్కర్ వర్ధంతి సభ జయప్రదం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు హెచ్ జయరాజు, మండల నాయకులు జి అంజీ, జి సురేష్ మాట్లాడుతూ అంబేద్కర్ 68వ వర్ధంతి వాడవాడల గ్రామాలలో జరుపుకోవాలి అని పిలుపునిస్తూ దళితులపై జరుగుతున్న దాడులకు, దౌర్జన్యాలకు, అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉద్యమించాలి అని, కేవీపీఎస్ ఇతర ప్రజా సంఘాలు అన్ని కలిసికట్టుగా పోరాటాలు చేయాలి అని అన్నారు. 65 సంవత్సరాలలో ఎన్నో పోరాటాలు చేస్తూ సామాజిక ఉద్యమాలు, అంటరానితనానికి వ్యతిరేకంగా, బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ప్రపంచమే చెప్పుకోదగ్గ నాయకుడిగా ఎదగడం జరిగింది. ప్రపంచ దేశాలలో ఆయనను స్ఫూర్తిగా చేసుకుని సమన్వయ పాలన కోసం ఆయన రచించిన రాజ్యాంగాన్ని, చట్టాలను అనుసరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు హెచ్ జయరాజు, మండల కార్యదర్శి జి అంజీ, మండల అధ్యక్షులు జి సురేష్, మండల నాయకులు ఆంధ్రయ్య, ప్రణేష్, లక్ష్మణ, మాధవరం, కేవీపీఎస్ నాయకులు నడిపి, తిక్కన్న, హనుమంత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సభ మంత్రాలయంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిజంగా లేకుంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలకు, అలాగే సామాజిక అణిచివేతకి గురవుతున్నటువంటి దళితులకు చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి ఆయన ఉండడం వల్ల ఈరోజు సామాజిక ఈరోజు చాలా డెవలప్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో సామాజిక పోరాటాలు, మరి బడుగు బలహీన వర్గాల కోసం, సామాన్య ప్రజానీకం కోసం, మరి అన్ని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు అంబేద్కర్ గారు మరి ఈ రాజ్యాంగాన్ని మరి చాలా స్పష్టంగా ఈరోజు సామాన్య పేద ప్రజలు మరి కాలర్ ఎగిరేసి తిరగాలంటే ఈరోజు ఆయన రాసినటువంటి అంబేద్కర్ మరి రాజ్యాంగాన్ని స్ఫూర్తితోనే ఈరోజు మనం ఈ రకంగా మరి నడి రోడ్లో ధర్నాలు చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే లేకపోతే పెత్తందారుల వ్యవస్థను బద్దలు కొట్టే పద్ధతిలో ఈరోజు రాజ్యాంగ వ్యవస్థ ఉందంటే అది మనందరికీ చాలా మేలకరంగా ఉందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. రానున్న కాలంలో మరి అనేక పరిణామాలు ఎదురవుతున్నాయి. మరి వాటన్నిటిని బద్దలు కొట్టాలంటే మనమంతా ప్రజా సంఘాల ఐక్యమత్యమై, మరి దళిత ప్రజా సంఘాల ఐక్యమత్యమై మరి పోరాడవలసిన సమయం ఆసన్నమైందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఈరోజు ఎక్కడ చూసినా దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, మహిళలపై మానభంగాలు జరుగుతున్నప్పటికీ కూడా మరి సంబంధిత అధికారులు కానీ, మరి సంబంధిత పోలీసులు కానీ, మరి సంబంధిత పాలకులు కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి కనబడడం లేదు. బాబా డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ మరి రాసినటువంటి ఈరోజు దళితులంతా ఏకమై, మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా ఏకమై మరి సమయం ఆసనం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయి కలిపి ఈరోజు ఈ మంత్రాలయం నియోజకవర్గంలో కానీ, ఈ మండలంలో కానీ మరి దళితులు ఎదుర్కొన్నటువంటి సమస్యల పైన పోరాటం చేయాలని చెప్పేసి కేవీపీఎస్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సభను మరింత ముందుకు తీసుకోవడానికి మరి ప్రతి పల్లెలు మరి వీధిలో మరి వర్ధంతి సభలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ